దేవుని యొక్క సన్నిధిలో మనమును కూడా ఎక్కడెక్కడ అపాత్రులముగా ఉంటున్నామో, ఎక్కడెక్కడ అయోగ్యులుగా ఉంటున్నామో, ఎక్కడెక్కడ సరిపోని వారముగా ఉంటున్నామో, ఎక్కడెక్కడ తగని వారముగా ఉంటున్నామో పరిశీలన చేసుకొని అర్హులముగా చేయబట్టానికి, పాత్రులముగా చేయబట్టానికి, తగిన వారముగా చేయబట్టానికి, సరిపోయిన వారముగా చేయబట్టానికి మనమును ప్రయాసపడదాం. ఇది నాన్న ప్రయాసపడదాం. ఒక ఉదాహరణ చెప్తా. ప్రస్తుతం చాలామంది ఎక్కడికి వెళ్తున్నారు? పంచాయతీ దగ్గరికి వెళ్తున్నారు. నిన్నైతే చాలామంది బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగా. ఎక్కడికి వెళ్ళారు? అదే దేనికి వెళ్ళారు? ఓట్లది ఫారాలను ఏం చేశారు? పూర్తి చేసుకొని ఏం చేస్తున్నారు అంటే ఓటుకు అర్హుడువా కాదా అని చెప్పటానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పత్రాన్ని. అది దీని వెనకాల మతలబ్ ఏంటంటే కొన్ని ఓట్లు తీసేయడానికి అన్నమాట. కనుక దాదాపు ఇప్పటికీ ఆల్రెడీ కనుక ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. దాదాపుగా మన పశ్చిమ బెంగాల్లో దగ్గర 1 కోటి ఓట్లు తీసేశారు. ఎందుకంటే కనుక ఆ పార్టీ గెలవటానికి కొరకే వీళ్ళని తీసేస్తున్నారు అన్నమాట. పబ్లిక్గా జరుగుతున్న విషయం, నేను చెప్తున్న కథలేం కాదు. రేపు రాబోయే రోజులలో జాగర్ల మోడీలో, రేపు వాటర్ లిస్టులో, రేపు రాబోయే రోజులలో ఉన్న ఇంతకుముందు ఓట్లు వేసాడో ఓట్లు వేయకపోవచ్చు. అందులో పార్టీకి ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పార్టీకి వ్యతిరేకమైన పార్టీలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా తీసేస్తున్నారు. తీసివేయటానికి కొరకే ప్రక్రియ అన్నమాట ఇది. కనుక మా నరేంద్ర మోడీ గారు యుగయుగాలు పరిపాలన చేయాలని చూస్తున్నాడు. దేవుడు తలుచుకుంటే క్షణం పట్టదు ఆయనకి తీసేయటం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరికైనా కూడా సింహాసనాన్ని కూర్చోబెట్టేది ఆయనే, సింహాసనం పడద్రోసే పోయిన వారం కూడా జ్ఞాపకం చేస్తాం మీకు ఆయన ఆ మాటలు. లూకాసు సువార్తలో నుంచి అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేశా. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుని పెట్టేవాడు ఆయనే, సింహాసనం నుంచి పెట్ట కుప్పల మీదకి తొలిసి వేసేవాడు కూడా ఆయనే. తెలియని వారికి, జనాలకి మేమేదో సాధిస్తామని అనుకుంటున్నారు. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. రాబోయే రోజులలో జాగర్ల మోడీలో చాలామంది ఓట్లు తొలగించబడవచ్చు. దానికి మీరు ఆశ్చర్యపడిపోయినా కూడా ఏమీ లాభం లేదు. కనుక ఎందుకంటే జరుగుతున్న ప్రక్రియ అన్నమాట భారతదేశంలో ఇది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అలాగ కొన్ని లక్షల ఓట్లు తీసేశారు. మొత్తం కలిసి దగ్గరగా భారతదేశంలో ఇంతవరకు కనుక ఒక జర్నలిస్టు చెబుతూ ఉంటే వింటూ వచ్చాను, దాదాపుగా 13 కోట్ల ఓట్లు తీసేశారు. ఇప్పటికీ 13 కోట్ల ఓట్లు తీసేశారట. మరి వాళ్ళు గెలవక మరి ఇంకొకరు గెలుస్తారా? సో దేవుడు ఏదేమైనప్పటికీ చివరి దినాలలో అన్నిటిని ఏం చేస్తున్నాడు? చూచి చూడనకుండా అలాగ వదిలేస్తున్నాడు. వీళ్ళందరి యొక్క వ్యవహారం ఎప్పుడు చూస్తాడు దేవుడు? ఒకరోజు చూస్తాడు, తప్పక చూస్తాడు. దానియేలు గ్రంథంలో ఉంది కూడా, మీకు చెప్పాను ఒకసారి ఒక మాట చూడండి. దానియేలు గ్రంథం ఎప్పుడు దాకా సాగుద్దిలే హావా? చూడండి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23 నుంచి చదువుతారా? వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమమును సంపూర్తి అగుచుండగా క్రూరముఖము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. గమనించాల పదాలు. వాడు గెలుస్తాడు కానీ ఎట్లా గెలవడంట? తన సొంత బలమును వలన గెలవడు. చదవండి. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. మరియు అతడు ఉపాయము గలవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును.
అతడు రాజాది రాజుతో యుద్ధము చేయను కానీ అక్కడి నుంచి మాటలు గమనించాలి. కడబట అతని బలము దైవాధీనము వలన ఒక్కరోజు వస్తుంది. దైవాధీనం వల్ల వీళ్ళు ఏం చేస్తారు? దేవుడు తీసి దెబ్బలకేసి కొడతాడు. వారి సొంత బలము కాదు, వెనకాల ఉన్న శత్రు సాతాను యొక్క బలముతో వాడి ఇష్టానుసారంగా చేయటానికి కొరకై వాడికి దేవుడు అనుమతి ఇస్తున్నాడు. సో జ్ఞాపకం చేసుకుందాం, అందుకని గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కానీ మీ బజార్లో కానీ మీ హవా సాగుతూ ఉందంటే దేవుడు ఏం చేస్తున్నట్టు లెక్క? దేవుడు మిమ్మల్ని ఓర్చుకుంటున్నట్టు లెక్క. కొంతమంది ఇంటిలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బజారు మధ్యలో నోరుంది కదా అని, కండ బలం ఉంది కానీ, డబ్బు బలం ఉంది కదా అని, అధికార బలం ఉందని ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తారు? మాట్లాడుతారు, కొడతారు, బలత్కారం చేస్తారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తూ పోతారు. ఎప్పుడు దాకా? దైవాధీనము వలన నిన్ను కొట్టివేసేంత వరకు సాగుద్ది నీ హవా. దేవుడే చూసి 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 ఒక్క క్షణం ఏం చేస్తాడు? లాగి అవతల నీకు దిక్కు మొక్కు ఉండదు. ఇక నీకు దిక్కు మొక్కు ఉండదు. కాబట్టి దేవుడి దగ్గర ఎప్పుడు చెలగాటమడవద్దు. సభ సాగుతుంది కదా, నేను చెప్పింది ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా జరిగిపోతుంది కదా అని ఎప్పుడు కూడా విర్రవీగకూడదు. ఎప్పుడు కూడా మనం చేసే పని ప్రజలకు క్షేమంగా ఉంటుందా, ప్రజలకు మేలుకరంగా ఉంటుందా, అది ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అలాగ కాని పక్షములో మన ద్వారా ఎంతోమంది దుఃఖపడుతూ, బాధపడుతూ, వేదన చెందుతూ ఉంటే బాధ పెట్టేవారిని దేవుడు చూస్తూ అలాగనే ఉండడు. కీర్తన గ్రంథం అనుకుంటే ఒక మాట ఉంది కదా, చూడండి. కీర్తన గ్రంథములో ఒక అధ్యాయములో చివరి మాట ఉంటుంది. అది కీర్తన గ్రంథం 76వ అధ్యాయము చివరి వచనం చదవండి. అధికారుల పొగరును, ఆ పదాలు గమనించాలి. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు. చాలు చాలు. పొగరబట్టి పరిపాలన చేస్తుంటారు కొంతమంది. మాకు ఎదురు లేదు, మాకు అడ్డం వచ్చేవాడు ఎవడు లేడు, మేము ఏదైనా చేయగలమని పొగరబట్టి అధికారాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నారు? ఈనాడు చాలా బరి తెగిస్తున్నారు. ఒక్కరోజు కనుక జుట్టు పట్టుకొని ఈడుస్తాడు దేవుడు బదారికి. ఇక్కడ రాయమన్నమాట, అధికారుల పొగరును అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. చాలామందికి తెలియని విషయాలు. దేవుని అధికారముతోటి, దేవుని సెలవుతో, దేవుని కృపను బట్టి నాకు ఈ ఆధిక్యత ఇవ్వబడిందని ఎవడు తెలుసుకుంటాడో వాడిలో ఏమొస్తుంది? దీనత్వం వస్తుంది, వాళ్ళ నమ్రత వస్తుంది. ఇది నాది కాదు ఈ అధికారం, నా దేవుడే తన కృప ద్వారా నాకు అనుగ్రహించాడని గుర్తెరిగిన వాడు ఎప్పుడు అతిశయించడు, పొగరబట్టి ప్రవర్తించడు, బలత్కారంగా మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టుగా కోపముతోటి ప్రవర్తించడు, ప్రజలను అనగద్రొక్కడు. అనగద్రొక్కుతున్నాడంటే వాడికి పొయ్యే కాలం దగ్గరకు వచ్చిందని అర్థం, పోకాలం దగ్గరకు వచ్చిందని అర్థం అన్నమాట. కాబట్టి మీరేం తొందరపడాల్సిన పనిలే, కానీ గట్టి వారి కొరకే ప్రార్థన చేయండి, అంతే చాలు. తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ ఏమైపోయాడు మనకి తెలుసు. అలానే జోసెఫ్ స్టాలిన్ ఏమైపోయాడు? అడ్రస్ లేకుండా పోయాడు. దాదా అమీన్ ఏమయ్యాడు?
అడ్రస్ లేకుండా పోయాడు. వీళ్ళందరూ భయంకరముగా క్రూరులు, పొగరబట్టి ఏమి చేస్తున్నారో వాళ్ళు అర్థం కాక మదం పట్టి చేస్తూ వచ్చారు పనులు వారు. కనుకనే భూమి మీద వారు ఏమైపోయినారు? నామరూపాలు లేకుండా చేయబడ్డారు. ఇప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ బజార్లో ఉన్న వ్యక్తి అయినా, ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా కొంతకాలమే ఎగరనిస్తాడు, అవకాశం ఇస్తాడు, సరిచేసుకుంటాడేమోనని. లేకపోతే తీసవతల పడేస్తాడు. జ్ఞాపకం చేసుకున్న జాగ్రత్త. దేవుడితో మాత్రం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, పెట్టుకోవద్దు. నీకు ఎంత తెలివితేట, పరిశుద్ధ గ్రంథములకు మీకు అదే చెప్తున్న మందిరంలో కూడా మీరెంత ఆత్మీయులైనప్పటికీ, ఎంత సీనియారిటీ వచ్చినా, ఎంతగా వాక్యాన్ని గురించి తెలుసుకున్నా, ఇంకా ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటికీ మనలో ఏం కలగాలి? తగ్గింపు జీవితము, విధేయత చూపించే జీవితము. కనుక నమ్రత కలిగిన జీవితం. నాకు ఏమీ తెలియదు అయ్యా అనేటి యొక్క చేతులు చాచే స్థితికి రావాలి. కానీ మన జీవితంలో పొగరబట్టి ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా. అది ఎప్పటికీ మన జీవితాన్ని పతనం చేస్తుంది. సో జ్ఞాపకం చేసుకుందాం, తెల్లని వస్త్రములు వారికే తగును. సరే, మన భాగానికి వద్దాం. ఇప్పుడు 4వ వచనములో వారు ఎవరట? అర్హులు. అవును, దేవుడు నన్ను నిన్ను కూడా ఆ పేరుతో పలకగలిగితే మనం ఎంత ధన్యులమో. ఇదిగో ఈ కార్యమునకు అతడెవడు? అర్హుడు. ఇదిగో ఈ కిరీటమునకు ఇతడెవడు? అర్హుడు. ఇదిగో ఈ స్థానమునకు ఆమె అర్హురాలు, యోగ్యురాలు, తగిన ఆమె. అవును, ఆ పని చేయటానికి కొరకే. మనకి తెలుసు, సంఖ్యాకాండములో ఆ ప్రత్యక్షపు గుడారమును నమూనా చేస్తున్నప్పుడు దేవుడు ఒకరిద్దరు పేర్లని దేవుడు ఏం చేశాడు చూడండి. నిర్గమాకాండం, అక్కడికి వెళ్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం. ప్రత్యక్షపు గుడారములో కనుక అక్కడ ఉన్న చేయవలసిన పనుల విషయములో, అక్కడ ఉన్న వస్తువులను తయారు చేయడానికి కొరకై నిర్గమాకాండం 31వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోనా గోత్రములో హూరు మనుమడను, ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూనినిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసితిని. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి. కాబట్టి 2 పేర్లు అనౌన్స్ చేస్తూ వచ్చాడు దేవుడే. ఇదిగో పలానా పలానా గోత్రములో పలానా వ్యక్తి, పలానా గోత్రములో పలానా వ్యక్తి, వారు ఆ పనులు చేయటానికి యోగ్యమైన వారు, సరి అయిన వారు, అర్హులు. మిగతా ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు వచ్చి వారికి సహకరిస్తూ ఉంటారు తప్ప ఆ పని చేసేది మాత్రము వారు. మనం చూస్తాం, మన ఇళ్ళలో కట్టేటప్పుడు మేస్త్రి ఏం చేస్తాడు? ఏం చెప్పండి? ఇటుకలు పెట్టి ఏం చేస్తుంటాడు? కనుక దానిని తూకం వేసుకుంటాడు, తర్వాత అడ్డ చక్క పెట్టి కనుక దానిని లెవెల్ చేస్తాడు, లైన్లో ఉండయో లేదా దారం పెట్టుకుంటాడు. కానీ పై మనిషి ఏం చేస్తాడు? అతనికి కావలసిన సిమెంటు, అతనికి కావలసిన తాపి, అతనికి కావలసిన యొక్క బొచ్చె, అతనికి కావలసిన తాడు, ఇవన్నీ ఏం చేస్తుంటాడు? అందిస్తూ ఉంటాడు. అయితే ఇతని మేస్త్రి ఏం చేస్తుంటాడు? దాన్ని కడుతూ ఉంటాడు. అలాగనే ఇక్కడ కూడా ఏ పని చేయటానికి ఎవరు అర్హులో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వారు యోగ్యులు.
ఎస్, దేవుడు ఒక పెద్ద ఓడ నిర్మించడానికి కొరకై దేవుడు నోవహుకు ఏం చేశాడు? యోగ్యతను దేవుడు దయచేసి. ఎప్పుడు కట్టాడా నోవహు? ఎప్పుడు కట్టలా, కానీ దేవుడు కొలతలు చెప్పాడు అంతే. ఇన్ని అంతస్తులుగా కట్టాలని చెప్పాడు, పలానా చక్కని వాడన్నాడు అంతే. అలాగా దాదాపుగా 100 సంవత్సరాల పైబడి ఆ ఓడను ఏం చేస్తూ వచ్చాడు? నిర్మిస్తూ వచ్చాడు. దానికి యోగ్యుడతడు. దావీదుతో అంటూ వచ్చాడు, కట్టాలని నీకు ఆశ ఉంది, కానీ నీవు కట్టలేవు. నీ గర్భములో నుంచి వచ్చే నీ కుమారుడు ఆ యొక్క దేవాలయం కట్టడానికి ఎవడు? అర్హుడు, యోగ్యుడు, తగినవాడు. నేను అతనికి తండ్రి ఉంటా, అతడు నాకు కుమారుడే ఉంటాడు. నేను అతనికి ఆ జ్ఞానమును దయచేస్తా. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, మన జీవిత యాత్రలో మనలను కూడా దేవుడు ఆయా పనులకు, లేకపోతే నిత్యమైన పరలోక రాజ్యమునకు మనలను అర్హులుగా చేయటానికి కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. కనుక మొన్న కూడా జ్ఞాపకం చేశా, మత్తయి సువార్త 25వ అధ్యాయములో కుడివైపున ఉన్నట్టుగా గొర్రెలను వాటిని అర్హులుగా చేశాడు. కారణం అవి కనుక ఏమేమి చేస్తూ వచ్చాయో అక్కడ క్లియర్గా చేస్తూ దేవుడు వారి గురించి ఏం చేస్తూ వచ్చాడు? మెన్షన్ చేస్తూ వచ్చాడు. అప్పుడు వారు అడుగుతూ వచ్చారు, ఎప్పుడు భోజనం పెట్టామయ్యా నీకు? ఎప్పుడు నీకు సహాయం చేశామయ్యా? ఎప్పుడు నీకు పరిచయం చేశామంటే, ఇదిగో ఫలానా వ్యక్తికి నువ్వు చేసావు, ఇదిగో ఫలానా వ్యక్తి నువ్వు సహాయం చేసావు, ఇదిగో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించి ప్రార్థన చేసావు. వారికి చేశావు కాబట్టి, నాకు నువ్వు చేశావు కాబట్టి, నీవు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ఆ పరలోక రాజ్యానికి ఎవరు? మీరు అర్హులు, యోగ్యులు, తగినవారు అని చెప్పి వారు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఎస్, దేవుడు మనతో చెప్తాడా రేపు? వీరు అర్హులు, వీరు తగినవారు అని మనల్ని చెప్పగలడా దేవుడు? పరిశీలన చేసుకుంటూ ఆ వాక్యాన్ని వినటానికి కొరకే మనం సాయశక్తులా ప్రయత్నం చేద్దాం. మొదటిది మత్తయి సువార్త దగ్గర నుంచి నేను వస్తాను. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం చదువుతారా ఒకరు? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతను ఇంటనే. మొదటిది, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. ఇక్కడ వాడబడింది ఆ పదం. నిజమే కదా, పనివాడు జీతానికి పాత్రుడు. పని చేయకుండా ఏం చేయొద్దన్నాడు? అన్నం తినొద్దన్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పనివాడు ఆహారము తినుటకు పాత్రుడు అన్నాడు కదా, ఆ మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి తిని కదా. ఎస్, పని చేయువాడు ఆహారము తినటానికి యోగ్యుడు, పాత్రుడు. పని చేయనివాడు ఆహారము తినటానికి పాత్రుడు కాదు. చాలామంది పనికని వెళ్తున్నారు, పొద్దున్నే ఏంటిది మచ్చరించుకొని ఏం చేస్తున్నారు? నేను చూస్తుంటా ఒక్కసారి అప్పుడప్పుడు. అమ్మలు అక్కలందరూ కబురు చెప్పుకోవటమే కానీ ఒక్కడు చేసేవాళ్ళు లేడు. అక్కడ మచ్చలు వేసుకొని ఏం చేస్తున్నారు? చక్కగా ఒక పారోటి ఒక బొచ్చెడు తీసుకొని పోయి ఏం చేస్తున్నారు? చక్కగా రోడ్డు పక్కన కూర్చొని, మేము కూడా చేసామయ్యా, ఏయ్ మచ్చరే
ప్రియమైన సంఘమా, ఎంత మోసం చేస్తున్నామండి మన దేశాన్ని. వాళ్ళని పెద్ద మోసం చేస్తుంటే మనమేమైనా చిన్న చిన్న మోసాలు. ఏదైనా ఏంటిది, పెద్ద మోసమైన మోసమే, చిన్న మోసమైన మోసమే. వాళ్ళు ఏమైనా దేవుని ఎరగక మోసం చేస్తున్నారు. మన దేవుని ఎరిగి బైబిల్ పట్టుకొని వల్ల ఏం చేస్తున్నాం? భక్తి పరులు చేసే మోసాలు ఇవి. నీకు వంట పడద్దా ఆ డబ్బులా? విరోచనాలు అయ్యో, జ్వరాలు అయ్యో, హాస్పిటల్ పోవన్నీ తప్పనిసరిగా పోతాయి. దానికి వడ్డీలతో సహా పోతాయి, ఇంకా వడ్డీలతో సహా పోతాయి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాదా? 11వ వచనములో, మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతను ఇంటనే మీరు ఏం చేయండి? సో మీరు వెళ్ళండి, ఆ పట్టణములో ఎవడు యోగ్యుడో, ఎవడు సరి అయినవాడో మీరు పరిశీలన చేయండి. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతూ వచ్చాడండి దేవుడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. యోగ్యుడా కాదా అని ఏం చేశారట? పరిశీలన చేసి విచారణ చేసి పాత్రుడా కాడా అక్కడికి వెళ్తూ వచ్చారట. ఇది మాట్లాడుతుంటే నాకు అపోస్తుల కార్యం గుర్తుకొస్తుంది. చూడండి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం, అపోస్తుల కార్యము గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారా? అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. చాలంతే. అపోస్తలుడైన పౌలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అతడు ఎవరు యోగ్యుల కాదా అని ఏం చేశాడట? కనుగొని. ఆ పదాలు గమనించాలి. యోగ్యుడా కాదా అని కనుగొని వారి యొద్దకు ఏం చేశాడట? వెళ్ళాడట. వెళ్ళి వారితో ఏం చేశాడట? సహవాసము చేస్తూ వారితో అక్కడ ఉన్నంత కాలం ఉంటూ వచ్చాడు. యేసు ప్రభు చెప్తుంది అదే. మీరు ఏ పట్టణంలోనికైనా ప్రవేశించినప్పుడు శిష్యులారా, మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవద్దు. ఆ పట్టణములో యోగ్యుడా కాదా, సరైనవాడా కాదా, పాత్రుడా కాదా పరిశీలన చేయండి. ఒకవేళ యోగ్యుడైతే ఆ ఇంటిలో మీరు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు అక్కడే నివాసం చేయండి. ఈ మాట చదువుతుంటే మళ్ళీ ఇంకోరు గుర్తుకొస్తున్నారు. అపోస్తుల కార్యములోనే 16వ అధ్యాయంకి రండి. అక్కడ ఏమని మాట్లాడుతుందో ఆమె చూద్దాం. లూదియాను గురించి 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, గమనించాలి అక్కడి నుంచి, నేను ప్రభువునందు విశ్వాసమగలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యున్నుడని వేడుకొని మమ్మును బలవంతము చేసాను. గమనించాలి. అలాగే చివరి 2 వచనాలు కూడా, వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోయిన వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి. సో లూదియా ఇల్లు యోగ్యమైనదిగా, నేను విశ్వాసము గలదాననని, మీరు నన్ను యోగ్యురాలనని, నేను పాత్రురాలనని, నేను సరియైనదానని, తగినదానని, అర్హురాలనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి మీరు ఒకసారి వెళ్ళారు, మళ్ళీ రెండోసారి కూడా ఏం చేశారు? వెళ్ళారు. అవును, యోగ్యమైన వారు ఎవరో పరిశీలన చేసి అక్కడికి వెళ్ళటం ద్వారా మనకు ప్రశాంతత ఉంటుంది. అలాగే ఇంటి వారికి కూడా దీవెన దొరుకుతుంది. తద్వారా దేవుడి నామానికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. సో మనమును అట్టి జీవితాన్ని జీవించే వారముగా, పాత్రులముగా, యోగ్యులముగా ఉండటానికి కొరకై పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. రండి మత్తయి సువార్త ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే 10-11 చదివారు కదా, ఇప్పుడు 13వ వచనం చదవండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే
మీ సమాధానము దాని మీదకి వా. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటి మీద నిలుస్తుంది. ప్రేమైన సంఘమా, ఈరోజు దేవుడు మన ఇంటిని గురించి చెప్పగలడా మాట? మన ఇల్లులు అలాంటి యొక్క యోగ్యమైన విధముగా, దేవుడు కోరదగిన విధముగా ఉండగలుగుతాయా? ఈ మాట నాకు మళ్ళీ చెప్తుంటే నాకు రాజుల గ్రంథం గుర్తుకొస్తూ ఉంది. రండి, రాజుల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 8 నుంచి చదువుతారా? ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతని గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు. గమనించాల పదాలు. అతడు ఆ పట్టణమునకు వచ్చినప్పుడల్లా ఆమె ఇంట ప్రవేశిస్తూ భోజనము చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమిటిది? ఆమె అర్హురాలు. దేవుని సేవకుడిని ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వటానికి, ఆ సేవకుడిని కనుక పరామర్శించటానికి యోగ్యురాలుగా ఆ షూనేము గనురాలు తన జీవితంలో చేయబడుతుంది. కనుకనే అతను వచ్చినప్పుడల్లా యోగ్యురాలైన ఆమె ఇంటికి మాత్రమే ఏం చేస్తున్నాడు? వెళుతున్నాడు. ప్రియమైన సంఘమా, మన గృహాలు ఆ లూదియా గృహముకు వలె, అలాగనే ఇక్కడ ఉన్న గనురాలైనటువంటి యొక్క షులమితికి వలె, ఆ షూనేమిరాకు వలె మన గృహాలు, మన జీవితాలు ఘనమైనవిగా ఉండగలిగితే ఎంత ధన్యుల మనం. ప్రేమైన సంఘమా, ఆ ఇంటి మీదకు ఏమొస్తుందట? 13వ వచనం 10వ అధ్యాయం, సమాధానము వచ్చును. ఆ ఇంటి మీదకి సమాధానం ఉంటుంది, దేవుని దీవెన ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇంకా చూద్దాం. అదే మత్తయి సువార్త అదే 10వ అధ్యాయం వచనం 37-38 చదవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలు. ఎవడు నాకు పాత్రుడిగా, నాకు యోగ్యుడిగా, నాకు తగినవాడిగా, నాకు అర్హుడిగా చేయబడతాడంటే ఇదిగో రాయబడుతున్న మాట. కనుక ఒక మనుషుడు తన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే పాత్రులను కావాలంటే ఏం చేయాలి? తండ్రినైనను తల్లినైనను. కొన్నిసార్లు నాకు ఇదే గుర్తుకొస్తుంటుంది. ఇంటికి పోవాలంటే నేను మా అమ్మను ప్రేమిస్తున్నానా లేకపోతే దేవుని ప్రేమిస్తున్నానా డౌట్ వస్తుంది. ఇవాళ పోదామనుకున్నాను, అసలు నిన్నే పోదామనుకుని మనసు నెమ్మది రేలేదు. అందుకొని ఆగిపోయా. రే, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా? అలాగనుకొని కనుకట్నిక వృద్ధాప్యముల తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత నాకును ఉంది. అంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంటాడు? కొన్ని విషయముల ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. ప్రేమైన సంఘమా, నిజమండి. కొన్ని సందర్భాలలో మన తల్లిదండ్రులను మనం చాలా ఎక్కువగా ప్రేమించేవారు ఉంటాం, మన భార్యలను మనం చాలా ఎక్కువగా ప్రేమించేవారు ఉంటాం, మన భర్తలను చాలా ఎక్కువగా ప్రేమించేవారు ఉంటాం, మన పిల్లలను చాలా ఎక్కువగా ప్రేమించేవారు ఉంటాం. జాగ్రత్త. అందుకనే ప్రేమ రుజువు చేయటానికి కొరకై అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? ఒక పరీక్ష పెట్టాడు. చాలా భయంకరమైన పరీక్ష అది. 100 సంవత్సరాల ప్రాయములో లేక దేవుడు వాగ్దానం ఇచ్చిన బిడ్డను కొంత వయసు అయిన తర్వాత దాదాపుగా 20-25 సంవత్సరాల వయసు ఉంటాయి అప్పటికి. ఆ 22వ అధ్యాయంకి వచ్చేసరికి ఇస్సాకుకు అలాంటి వయసులో దేవుడు మంచి నవయవనుడిగా ఉంటున్నట్టు వ్యక్తిని ఇస్సాకును దేవుడు అన్నాడు, నేను చూపించు పర్వతములలో ఒకదాని మీద నీ కొడుకుని తీసుకొని పోయి ఏం చేయి? దహన బలి
ప్రేమైన సంఘమా, ఒక్కసారి దేవుని సన్నిధిలో తన భార్య మాట విని తప్పు చేశాడు, మరి ఎన్నడూ తన భార్య మాట వినకూడదని ఇక్కడ కూడా తన భార్యకి చెప్పకుండా ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీవు నీ భార్య మాట విని చేసావుగా, ఇప్పుడు కూడా నీ భార్య మాట విను అని 21వ అధ్యాయం దేవుడు ఏం చేశాడు? ఏడుస్తావంటే ఎందుకు ఏడుస్తావు? అప్పుడు నా మాట కంటే నీ భార్య మాట అన్నావు కదా, ఇప్పుడు కూడా ఏం చేయి? నీ భార్య మాటని పంపించు. ఏంది దేవుడా, నువ్వు కూడా అంతకంటే మాట్లాడకుండా పంపించాయా? ఇప్పుడు వచ్చింది నీకు ఏడుపు, అప్పుడు రాలేదు ఏడుపు. నిర్మోహమాటంగా మాట్లాడాడు దేవుడు. ఆ కొడుకు కూడా పోయిన తర్వాత పరీక్షించాడు. ఇప్పుడు ఇష్మాయిలు ఉన్నప్పుడు మాట్లాడితే అది బాగా ఉండేది, కానీ ఇష్మాయిలు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించి నీ కొడుకుని తీసుకొని పోయి బలి చేయమంటే దాదాపుగా ఏం చేశాడు? బలి చేసేసాడు. కత్తి ఎత్తాడు, కొన్ని సెకండ్లలో పట్టమే, అంతే, తెగిపోవటమే ఇస్సాకు. అప్పుడన్నాడు దేవుడు, ఇందును బట్టి నీవు ఇస్సాకు కంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని నాకు తేలింది. దీనిని బట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావని, యోగ్యుడవని, అర్హుడవని, తగినవాడవని రుజువు చేసుకున్నావని మాట్లాడుతూ వచ్చాడు. జాగ్రత్త, కొన్నిసార్లు మన జీవితములలో మీరు ఎక్కువగా దేనిని ప్రేమిస్తారో అదే కదా అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో ఏమన్నాడు చూడండి ఆ మాట. ఇవన్నీ కనుక ఇప్పుడు గుర్తుకొస్తున్న మాటలు ఇవన్నీ. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలుతో కూడా భలే మాట్లాడుతాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాను, గమనించాలి. 24వ అధ్యాయం 15 నుంచి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పి విడుము. నీ శిరోభీషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించుతుని, సాయంత్రమున నా భార్య చనిపోగా. ఉదయం చెప్పాడు, సాయంకాలం ఏమైపోయింది భార్యను? నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో. చూడండి ఎంత కఠినమైన పరీక్షలో, ఎంత కఠినమైన పరీక్షల గురించి చూడండి. సో దేవుని సేవకుడు శిష్యుడిగా చేయబడాలంటే అమ్మ నాన్నను కూడా ఏం చేయాలంట? ప్రక్కన పెట్టాలి. అలాగనుకోని కనుక నీకు అమ్మ నాన్న తృణీకరించమని కాదు అక్కడ అర్థం. దేవుని కంటే ఎక్కువగా అమ్మ నాన్న ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. దేవుని కంటే నీ భార్యను ప్రేమించకూడదు. దేవుని కంటే నీ కూతురుని ప్రేమించకూడదు. దేవుని కంటే నీ కొడుకులను ప్రేమించకూడదు. దేవుని కంటే నీ మనవరాలను ప్రేమించకూడదు. దేవుని కంటే నీ ఇంటిని, నీ కారును, నీ ఆస్తిపాస్తులను నువ్వేం చేయకూడదు? నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు అగ్ని పరీక్ష పెడతాడు. జాగ్రత్త. ఒక సహోదరి చెప్తా వచ్చింది ఈ మధ్య. తను అనుకుందట నేను దేవుడినే కదా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా భర్త కంటే నా పిల్లల కంటే ఎక్కువగా నా దేవుడినే కదా ప్రేమిస్తున్నానని అనుకుందట. అనుకున్నావో కాదో రుజువు చేస్తానని దేవుడు ఏం చేశాడంటే తన కొడుకు ఏం చేశాడంటే కొంచెం దూరం చేశాడు. కొంచెం దూరమున చదువుకోవడానికి పంపించాడు. పంపించేసరికి కొడుకు పోయిన దగ్గర నుంచి ఏం చేస్తుందంట అమ్మ? ఏం చెప్పండి? ఆడే గుర్తుకొస్తున్నాడంట. ఎవరు? ముందరేమనుకుంది అక్క? కనుక నేను అందరికంటే, నా కొడుకు కంటే, నా కూతురు కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకుందట. ఎప్పుడైతే కొడుకు కనుక చదువుకోవటానికి దూరం వెళ్ళాడో అప్పుడంట దాదాపుగా 2 వారాల దాకా ఏంటంటే మనిషి కాలైపోయిందంట అక్క.
ఇప్పుడు అర్థమైందంట, నేను దేవుణ్ణి కాదు ప్రేమిస్తుంది, ఎవరిని? నా కొడుకునే ప్రేమిస్తున్నాను. నాకు దేవుడు ఏం చేశాడు? ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో నేనేం కావాలి? ఓడిపోవాలా, గెలవాలా? భలే పాఠం నేర్పిస్తాడు కదా మనకి. అవును, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కనుక మనం దేవుని ప్రేమిస్తున్నట్టుగానే నటిస్తాం. మనం ఏదైతే మన హృదయంలో ఉందో దానిని కొంచెం దూరం చేసేసరికి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా వారిని ప్రేమిస్తున్నామా అర్థమైపోద్ది. కాబట్టి జాగ్రత్త, నీవు ప్రేమించేది దేవుడినా లేకపోతే ఇంటి ఊళ్ళో ఉన్నట్టు మనుషులనా, వస్తువులనా, పదార్థములనా? నువ్వు ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినా నీవు దేవుని దృష్టికి పాత్రుడవు, యోగ్యుడవు, యుక్తిపరుడవు, సరియైన వాడవు, తగిన అర్హుడవు ఎన్నటికీ నీవు కాజాలవు. గుర్తుపెట్టుకుందాం. అలాగా యోగ్యులముగా ఉండటానికి కొరక మనల్ని మనముగా సంసిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, లోకాసు సువార్తకి వెళ్దాం. ఇంకా మత్తయి సువార్తలో కొన్ని ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు. రండి, లోకాసు సువార్తకి వెళ్దాం. 7వ అధ్యాయం రండి. లోకాసు సువార్త 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నాకు ఈ వచనం చదివినప్పుడల్లా మా దేవదానం అన్న కూతురు పెళ్ళికి నేను చెప్పే వాక్యం రిసెప్షన్ అప్పుడు చెప్పా. ఎవరు? మా ప్రమీల కడపలో ఉంది కనుక తన పెళ్ళైన తర్వాత ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టారు. అప్పుడు జ్ఞాపకం చేస్తాను, నాకు ఇప్పటికీ గుర్తుంది అక్కడికి చెప్పిన మా బోధ. కనుక మా దేవదానం అన్న గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ కరెక్ట్ నాకు ఇప్పటికీ గుర్తున్నది. నీ వలన మేలు పొందుటకు అతడు, ఎవరతడు? శతాధిపతి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నా శతాధిపతే ఇక లోకాసు సువార్త 7వ అధ్యాయంలో కనబడతాడు. కనుక ఇంట ఆ దాసుడు పక్షవాయు వ్యాధి చేత ఏం చేస్తున్నాడు? పడి ఉన్నాడు. పడి ఉన్న వాడి కొరకై, స్వస్థతపరచబట్టాని కొరకై తన ఇంటిలో ఉన్న పనివారిని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తే వారు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. అయ్యా, మేము అడుగుతున్నట్టు నీ యొక్క అక్కరతో ఉన్నదే అది పొందుకోవటానికి ఆ శతాధిపతి ఎవరు? యోగ్యుడు. కారణం, అతడు మనందరి కొరకు ఏం చేశాడు? దేవుని యొక్క మందిరాన్ని, కనుక సమాజ మందిరాన్ని కట్టించాడు. అతడు ఎంతో మంచివాడు. అతడు నీ వలన ఈ మేలు పొందటానికి అతడు యోగ్యుడు. ప్రేమైన సంఘమా, నిన్ను బట్టి నన్ను బట్టి మన చుట్టూ ఉన్న సమాజం ఇలాంటి మాట మాట్లాడగలరా? ఇలాంటి యొక్క సాక్ష్యాన్ని మనల్ని గురించి మన చుట్టూ ఉన్న ప్రజలు ఇవ్వగలరా? ఇలాంటి యొక్క మేలు పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి, దీవెన పొందటానికి అతడు సరియైన వాడే, అతడు యోగ్యుడే, దానికి తగిన వ్యక్తి అని చెప్పగలిగిన ఆ అంతస్తులోనికి రావటానికి కొరకే మనమును కూడా ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తా, టైం అయిపోయింది. ఇదే లోకాసు సువార్త 23వ అధ్యాయం చదవండి. 23వ అధ్యాయం 15వ వచనం, 41వ వచనం. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు కనుక అతనిని తిరిగి నా యొద్దకు పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు. గమనించాలి, తగినదేదియు అంటే అతడు మరణమునకు అర్హుడు కాదు, అతడు మరణమునకు తగినవాడు కాదు, అతడు మరణమునకు సరియైనవాడు కాదు. నువ్వేదో మరణించాలని మీరేదో మాట్లాడుతున్నారు కదా, మరణించటానికి అవసరమైన
అర్హమైన పాపం అతడు ఏమీ చేయలే. ఎలాగతను మరణానికి అప్పగించమంటారు? మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి, అలాగనే మేము మాకున్నటువంటి యొక్క దానిని బట్టి పరిశీలన చేస్తే అతడు మరణమునకు తగినవాడు కాదు. అంత ఘోరమైన పాపమేమి చేయలా అని ఆనాటి గవర్నర్లే, రాజులే ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తూ వచ్చారు. ఇంకో వచనం కూడా చెప్పాను కదా, దగ్గర చదవండి. కనుక ఇక్కడ సిలువలో ఉన్న దొంగ మాట్లాడుతున్నాడు, రెండో దొంగ. అప్పుడు దాకా వీడు కూడా దూషించి, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును ఈ విధముగా సిలువ వేయబట్టానికి మనం అర్హులమురా. మనం చేసిన పనిని బట్టి దానికి తగిన వాళ్ళం, కానీ ఈయన దానికి తగినవాడు కాదు. అలాంటి ఘోరమైన పాపం ఏమీ చెయ్యలా. నాకు అర్థమవుతా ఉంది, ఆ సిలువ ఆయన పలికే మాటలను వింటూ ఉంటే నాకు అర్థమవుతా ఉంది, ఇంత ఘోరమైన ఆ సిలువ యాతనకు మనము తగిన వారం. కాను ఆయన మాత్రమే తగినవాడు కాదు, పాత్రుడు కాదు, యోగ్యుడు కాదు, అర్హుడు కాదు, తగినవాడు కాదు, సరైనవాడు కాదని సిలువలో ఉన్న దొంగ కూడా సాక్ష్యం చెబుతున్నాడు. ఆయనను మన కొరకే సిలువ యాగమునైనా పొందాడు. కారణం, ఆ సిలువ మరణమును పొందుటకు మనము అర్హులమైతే మనలను దేవుడు ప్రక్కకు తొలగించి మన స్థానమును ఆయన తీసుకొని, మన స్థానములో ఆయన ఏం చేయబడ్డాడు? చిత్రవధ చేయబడ్డాడు, రుధిరమును కాచాడు. మరణమును పొందటానికి యోగ్యుడు కాకపోయినా, అర్హుడు కాకపోయినా, మన యొక్క పరిస్థితిని ఆయన తీసుకొని మనకు బదులుగా సిలువ మరణము పొందినంతగా అతడు బాధించబడి మన యొక్క పాప విమోచన కొరకై ఆ కలువరి సిలువలో తన రుధిరాన్ని కాచాడు. ఈరోజు మనలను నీతిమంతులుగా చేశాడు, మనలను విశ్వాసపరులుగా చేశాడు, మనలను సమాధానపరిచాడు, మనలను పరలోక రాజ్యానికి యోగ్యులుగా చేశాడు. మనలను పరలోక రాజ్యానికి ఆనాడు సార్దీసులో ఉన్న ఆ కొందరిని ఎలాగైతే అర్హులుగా చేశాడో మనలను కూడా అలాంటి అర్హతలోనికి తీసుకుని వచ్చిన పాత్రులుగా చేసిన ఆ దేవునికి మనం ఏమి చెల్లించగలం? అందుకనే మనము జీవిత కాలమల్లా ఆయన పాదసేవ చేసుకుంటూ ఆయనకు మహిమ తీసుకొచ్చే వారముగా మన ఇంట, మన బయట, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనమందరం ముందుకు వెలుట కొరకై, అలాంటి శ్రేష్టమైన అర్హతలోనికి మన వచ్చుట కొరకై దేవుడే మనలను నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక ప్రార్థన మనవి. సహోదరి పార్వతీ సిస్టర్ వాళ్ళ కొడుకు